నామాల దేవుని పవిత్ర దేవాలయంలోని అపచార పర్వం కొనసాగుతోంది. గోవింద నామాలు పెట్టే వ్యక్తుల నుంచి వసూళ్ల దందా కొనసాగుతున్నట్లుగా ఆరోపణలు వచ్చాయి. చిన్న వెంకన్న ఆలయంగా పేరొందిన ద్వారకా తిరుమల శ్రీవారి ఆలయంలో వివాదం తలెత్తింది. భక్తుల విశ్వాసాన్ని అడ్డుపెట్టుకుని ఆలయ అధికారి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లుగా తెలిసింది. గోవింద నామాలు పెట్టేందుకు 8 మంది సభ్యులకు అనధికార అనుమతులు ఇచ్చి ముఠా సభ్యుల నుంచి నెలవారీ మామూళ్లు అందుకుంటున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ముఠా సభ్యుల నుంచి నెలవారీ మామూలు వసూలు చేయాలని సాక్షాత్ ఆలయ అధికారే సూచించినట్లు తెలుస్తోంది. మామూళ్ల వ్యవహారమే ముఠా సభ్యుల మధ్య ఘర్షణకు దారితీసిందని ప్రచారం జరుగుతోంది. అయితే ఆలయ పరిసరాల్లో ముఠా సభ్యుల మధ్య ఘర్షణ జరిగి ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆలయ అధికారి టీడీపీ నేతలకు నెలవారీ మామూళ్లు చెల్లించే విషయంలో ఈ వివాదం ఏర్పడినట్లు తెలుస్తోంది. ద్వారకా తిరుమల ఆలయంలో గోవిందనామాల దందాపై సమగ్ర విచారణ చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ పెట్టొద్దాం మరి లైన్ లో పెడతామని మాకు డైలీ వస్తుంది కంప్లైంట్. మీరు అడుక్కోండి వెళ్ళి, మీరు అడుక్కోవాలి వెళ్ళి. హలో అంటే కొండపైకి వచ్చా అసలు అక్కడ పెట్టట్లా నామాలు. అదే చెప్పానుగా ఆడు వెళ్ళిపోయాడు, ఆడు కూడా కాసేపు వెళ్ళిపోయాడు చెప్పాను. పెట్టొద్దన్నారట జంట గోలు గోపురాలు, అసలు అవతల పెట్టొద్దన్నారట జంట గోలు గోపురాలు బయట అంట. నేను కోటిపిల్లి చెప్పారు, నేను పెడతారేమో బయట ఎక్కడో చోట అని చూస్తాకొచ్చా. అక్కడ పెట్టట్లే. కోటిపిల్లుడు కూడా వెళ్ళిపోయాడు అంట. బాబు ఇలా పెట్టనివ్వట్లేదురా ఎర్రనూరు కొడు కదా అని అన్నాడు. డబ్బుల పరిస్థితి ఏంటో అని అడిగా నేను. అడిగితే డబ్బులు నేను కట్టాలా లేదా అని అడిగా. మరి తీసుకు మరి నన్ను ఎక్కేస్తారో లేదో తెలియదు. ఇప్పుడు సిఎస్ఓ గారు ఫోన్ చేసి పాటిగడికి విజయ్ గారు ఫోన్ చేశాడంట. సిఎస్ఓ గారు రమ్మన్నారా అని అంటే వచ్చా. వాళ్ళు ఏదో మీటింగ్ లో ఉన్నారంట. మొత్తం కొండపైకి అలా కష్టాలుగా జరిగింది కదా. ఎక్కడ జరిగిందండి? శనివారం పోతలేదా? లాస్ట్ శనివారం మీరు కూడా అలాగంటారు. ఫస్ట్ తారీఖు అది, ఫస్ట్ తారీఖు అది. అదే మరి ఫస్ట్ తారీఖు లెక్క వచ్చిన లెక్క వస్తుంది. అది ఫస్ట్ తారీఖు ఈ నెలలో లెక్క ఎందుకు వస్తుంది? ఈ నెలలో లెక్క రాదైతే ఎందుకు వస్తుంది లెక్క? ఈ నెల అయిపోయింది, ఇవాళతో లాస్ట్. ఈ నెల కట్టేయాలిగా మనం. కడితేనే అది గుర్తింపు ఉంటుంది. మళ్ళీ మనకి ఇప్పుడు దారి లైన్ ఉంటుంది. అంతేగా కట్టకుండా మానేయకూడదు. అది ఆపినా కూడా ఇచ్చాడు అంటున్నాడు. కోటిపిల్లోడు అంటున్నాడు రామరాజు గారికి మన డబ్బులు కట్టేటప్పుడు చెబుతాం, అది మాట్లాడదాము అని అంటున్నాడు. డబ్బులకి పార్టీ అన్నవాడు కోటిపల్లి రాంబాబు అన్నవాడు ఇబ్బంది పెడుతున్నాడు. డబ్బులకి ప్రతి నెల డబ్బులు కట్టాలని. ఆ డబ్బులు కట్టపోతే మమ్మల్ని తీసేస్తాం, వేరే వాళ్ళని ఎక్కిస్తాం అని అంటున్నారు. డబ్బులు ప్రతి నెల కట్టాల్సిందే అని అంటున్నారు. కట్టపోతే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఉన్నవాళ్ళు అందరినీ కూడా. ఒక ఆయనకేమో అది హాస్పిటల్కి వెళ్ళాడు, ఆయన డబ్బులు కూడా మేమే కట్టాలని అంటున్నాడు. మళ్ళీ ఆయనకి నెల 1000 రూపాయలు కూడా మేమే ఇవ్వాలని అంటున్నాడు. నెలకి ఎలా చూసుకున్నా కానీ 5-6 వేలు ఇంకా మేము పెట్టిన నామం డబ్బులన్నీ కూడా వాళ్ళకి ఇవ్వడమే సరిపోతుంది. ఇంకా మాకు తింటాకి వంటాకి ఏముండట్లేదు ఇక్కడ. అలా మమ్మల్ని ఏడుకొస్తున్నారు ఇద్దరే కలిసి, పార్టీ అన్నవాడు కోటిపిల్లి అన్నవాడు. వీళ్ళిద్దరి మూలంలో మేము చాలా ఇబ్బంది పడిపోతాం. ప్రతి ఒక్కళ్ళు డబ్బులు కట్టపోతే, ఎవరు కట్టపోతే వాళ్ళు తీసేస్తామని అంటున్నారు. రాజకీయంగా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. రత్నాజీ గారు అనేవాళ్ళు ఇంకా కోటిపిల్లోడికి పార్టీ అనేవాడికి సపోర్ట్ చేస్తున్నాడు. రామరాజు గారు కూడా వాళ్ళిద్దరికీ సపోర్ట్ చేస్తున్నాడు. నేను చెప్పింది ఏది వినిపించుకుంటలేదు. వాళ్ళకే సపోర్ట్ చేసి ఏదో గొడవ అయితే 2 రోజులు అన్ని కూడా ఆగిపోమన్నారు. వాళ్ళిద్దరు చెప్పిన మాట. నిన్న కోటిపిల్లి అనేవాడు నిన్న రత్నాజీ గారికి వెళ్ళి నా గొడవ గురించి మొత్తం చెప్పేసాడు.
మొత్తం నిన్న గొడవలా జరిగింది, అది ఇదని సింగమూలాన్ని ఇలా అయ్యింది, అది ఇదని ఎక్కేసి రత్నాజీ గారి దగ్గరికి వెళ్ళి చెప్పేసి ఆ విషయం రామరాజు గారికి తెలిసేటట్టు చేసి నన్ను ఇబ్బంది పెట్టి ఏదో రంగా నామాలు పెట్టనివ్వకుండా కొండపైకి రానివ్వకుండా చేద్దామని